కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకు రెట్టింపు అయితే 4 రెట్లు అగుటకు ఎన్ని సంవత్సరాలు అగును? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది మనం ఏమంటే, కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం ఏమంట ప్రతి 7 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందంట. అంటే ఇప్పుడు సపోజ్ నేను 1 రూపీ ఇంట్రెస్ట్ తీసుకున్నాను అనుకోండి, ఆ 1 రూపీ రెట్టింపు అంటే ఏమవుతుంది? 2 రూపీస్ అవుతుంది. అంటే 1 రూపీ కావడానికి అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ 1 రూపీ కావడానికి తీసుకోవాలి మనం. డైరెక్ట్గా 2కి 7 అయితే రెట్టింపు అన్నప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు 4 టైమ్స్ అన్నాడు, అంటే 4కి ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, రాంగ్ వచ్చేస్తుంది అనమాట. మరి ఎలా తీసుకోవాలంటే 1 రూపీకి 1 రూపీ కావాలంటే అంటే 1కి 7 అయితే అన్నాడు. అంటే ఎలా చేస్తాను చూడండి, 1కి 1 అయిందనమాట, అది 2 కదా రెట్టింపు. అంటే 1 రూపీ ఏమైంది రెట్టింపు అయిందంటే 2 అయిందనమాట. అంటే 1కి ఎంత 1 అయితే అనమాట. అంటే 1కి ఏమి 7 ఇయర్స్ అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 4 టైమ్స్ అన్నాడు. 4 టైమ్స్ అన్నప్పుడు అర్థం ఏమి మనకంటే అసలు 1 ఇక్కడ పీనే 1, ఇక్కడ కూడా P1. తర్వాత ఇంట్రెస్ట్ ఏమైంది 3 అయింది. 3 రూపీస్ అంటే 3కి ఎంత అవుతుంది అని చెప్పని అర్థం అనమాట. ఇది మీనింగ్ మనకు. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనము 3/1 × 7 ఎంత వస్తుంది? 21 ఇయర్స్ అనమాట. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చింది వాటిలోన 7 ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందరూ ఏం చేస్తారంటే ఈజీగా 2కి 7 అయితే 4కి ఎంత అని చెప్పని వేస్తారు. 2కి 7 4కి ఎంత అని చెప్పి వేసి 4/2 × 7 వేస్తారు. ఎంత వస్తుంది? 14 ఇయర్స్ అని ఆప్షన్ కూడా ఉంటుంది. ఎన్నో ఆప్షన్ అంటే ఇక్కడ 14 ఫస్ట్ ఆప్షన్ ఉంది. మనం ఎన్ని రకాల తప్పులు చేస్తామో అవన్నీ కూడా ఏమి ఆప్షన్ రూపంలో ఉంటాయి. కాదు రాంగ్ ఆన్సర్ అనమాట. ఇలా చేసుకోవాలి మనం.